ఇవాళ మనం చెప్పే విషయం అది షుగర్కి సంబంధించిన విషయం ఏంటంటే షుగర్ని ఎలా నిర్ధారిస్తాం, షుగర్ అంటే దేహంలో మన షుగర్ వ్యాధిగ్రస్తులు ఎలాంటి టెస్టులు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇవాళ డిస్కస్ చేసుకుందాం. అంటే దాన్ని ఎలా నియంత్రించుకోవాలంటే మనం ఎలాంటి విధమైన పరీక్షలు చేసుకుని అది ఎంతవరకు ఉండొచ్చు, ఎంతవరకు ఉండకూడదు, ఇవన్నీ కూడా ఇవాళ డిస్కస్ చేసుకుందాం. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మామూలుగా నార్మల్గా అంటే షుగర్ లేని వాళ్ళకి బ్లడ్ షుగర్ అనేది మనం ఏమిటంటే 2 రకాలైన బ్లడ్ షుగర్స్ చూస్తాం. ఒకటి ఏమిటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, అంటే ఏమీ తినకుండా, దాన్ని బేసల్ అంటారు. బేసల్ షుగర్. బేసల్ అంటే ఏ పని చేయనప్పుడు, ఏ విధమైన ఆహారం తీసుకోనప్పుడు దేహంలో ఉండే షుగర్. ఇది ఎప్పుడు కూడా 100 మిల్లీగ్రామ్స్ అంటే 100 మిల్లీగ్రామ్స్ పర్ డైల్యూషన్ కంటే ఎక్కువ ఎప్పుడు ఉండకూడదు. ఇది ఎప్పుడు రేంజ్ ఎలా ఉంటుందంటే 70 నుంచి 100 దాకా మనం ఏ విధమైన ఇది నార్మల్, అది మామూలు వాళ్ళకి ఉండొచ్చు. 100 నుంచి 120 లోపల ఉన్న వాళ్ళకి దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. మందులు వేసుకోక్కర్లేదు, కానీ ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళు సరైన వ్యాయామం, సరైన ఆహారం తీసుకుంటే తగ్గించుకోవచ్చు. 120 కంటే ఎక్కువ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే ఫాస్టింగ్ బేసల్ బ్లడ్ షుగర్ 120 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా మందులు తీసుకునే అవసరం ఉంటుంది. సో ఫాస్టింగ్ బ్లడ్ షుగరు 70 to 100 అనేది నార్మల్. అలాగే 100 నుంచి 120 దాకా ఉండేది ప్రీ డయాబెటీస్. 120 తర్వాత డయాబెటీస్ అని మనం అనుకుంటాం. అంటే ఏంటంటే 120 తర్వాత వచ్చే లక్షణాల్లో కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఎక్కువ. ఈ కాంప్లికేషన్స్ అంటే షుగర్ వలన వచ్చే కాంప్లికేషన్స్ అన్ని అవయవాలు ఏంటంటే షుగర్ అనేది ఒక ఆర్గాన్ కాదు, ఇది ఒక నాళిక అంటే బ్లడ్ వెజల్స్లో వచ్చే డిసీజ్, అంటే బ్లడ్ రిలేటెడ్. అంటే ఎందుకంటే ఇన్సులిన్ అనే హార్మోన్ బ్లడ్లో ఉంటుంది. అలాగే షుగర్ అనేది బాడీ అంతా రక్తనాళాల ద్వారా ప్రసరిస్తూ ఉంటుంది. ఈ ప్రసరణ జరగడం వల్ల, సర్క్యులేషన్ జరగడం వల్ల ఈ బ్లడ్ షుగర్ అనేది అన్ని ఆర్గాన్స్కి అన్ని ఉన్న అవయవాలు, బాడీలో ఉన్న మేజర్ అవయవాలు, లివర్ కానీ, కిడ్నీ కానీ, కళ్ళు కానీ, పాదాలు కానీ ఇవన్నీ రావడానికి అవకాశం ఉంది. సో షుగర్ శాతం ఎప్పుడూ కూడా అదుపులో పెట్టుకుంటే ఈ కాంప్లికేషన్స్ రావు, లేకపోతే డిలే అవుతాయి. కానీ అంటే ఆలస్యం అవ్వడానికి మనం ప్రయత్నించే కంటే రాకుండా చేసుకుంటే, అంటే ఒక విధమైన క్రమశిక్షణ పూరితమైన జీవన శైలిని మనం అలవరుచుకుంటే ఈ షుగర్ని మనం నియంత్రించుకోవచ్చు. అలాగే కాంప్లికేషన్స్ రాకుండా చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది ఎప్పుడు కూడా 120 దాటి ఉండకూడదు, కానీ సాధ్యమైనంత వరకు 110 దాటకూడదు. అలాగే పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అంటే తిన్న తర్వాత మనం తినేది ఏంటి, ఎప్పుడు తింటాం? ఒకటి ఏమిటంటే ముందర బ్రేక్ఫాస్ట్ అంటే ఉదయం టిఫిన్ తీసుకుంటాం. అలాగే మధ్యాహ్నం 10:30 ఆ టైంకి ఒక ఫ్రూట్స్ కానీ అవి తింటాం. అలాగే 1 o'clockకి మనం భోజనం చేస్తాం. 12 to 1 o'clockకి మధ్యాహ్నం భోజనం చేస్తాం, దాన్ని లంచ్ అంటారు. అలాగే 3, 4, 5కి మనకు చాయ్, టీ, కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు తాగుతారు, లేకపోతే బిస్కెట్స్, లేకపోతే సమ్ స్నాక్స్ తీసుకుంటారు. అలాగే 6కి ఒక ఫలాన్ని తీసుకుంటే మరీ మంచిది. ఇవన్నీ కూడా నేను చెప్పేది డయాబెటీస్. ఎందుకంటే మనకున్న దేహంలో ఉన్న ఇన్సులిన్ పరిమాణం బట్టి మనం తినే డైట్ లిమిట్ చేసుకోవాలన్నమాట. అందుకని 3 సార్లు నార్మల్గా ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ ఎంత తిన్నా కూడా ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది. కానీ మన షుగర్ ఉన్న వ్యాధుల్లో ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది, ఉత్పత్తి అనేది కంట్రోల్లో లిమిట్ అవుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే మనం పరిమాణాన్ని మనం డిసైడ్ చేసుకోవాలి. సో బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే టీ, స్నాక్స్, అలాగే ఈవినింగ్ డిన్నర్, ఇవన్నీ తగ్గట్టు మనం క్యాలరీస్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఈ క్యాలరీస్లో ఎక్కువ క్యాలరీస్ ప్రొడక్ట్ చేసే పిండి పదార్థాలను అవాయిడ్ చేసుకుంటూ, అలాగే ఆకుకూరలు, ఫైబరు, లేకపోతే తినే పదార్థాల్లో మైక్రో ఫైబర్ ఉండే పదార్థాలని మనం ఎక్కువ ఆరగించాలన్నమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒకేసారి లోడ్, మనకి గ్లైసెమిక్ లోడ్ అంటారు, గ్లైసెమిక్ లోడ్ బాడీలో పెరగకుండా ఉంటుందన్నమాట. అందుకని తొందరగా అరిగిపోయేది కాకుండా నెమ్మదిగా అరిగే పదార్థాలను తీసుకోవాలి. నెమ్మదిగా అరగాలి అంటే మనం తినే పదార్థాల్లో ఎక్కువ ఫైబర్ ఉండాలి, ఎక్కువ ప్రోటీన్స్ ఉండాలి, అలాగే ఫ్యాట్. కార్బోహైడ్రేట్స్ తక్కువ పరిమాణంలో ఉండాలి.
అది ప్రతి మనిషికి వాళ్ళకున్న అవసరం గ్లైసెమిక్ అంటే ఇన్సులిన్ స్టాటస్ బట్టి ఇది డిసైడ్ చేస్తాం అనమాట, ఎంత తినచ్చు అనేది. అలాగే వాళ్ళకు ఉండే వ్యాయామం బట్టి, వాళ్ళకు ఉండే దైనందిక కార్యక్రమాలు బట్టి కూడా ఇది డిసైడ్ చేస్తాం. సో ఈ చెప్పినట్టు ఈ టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ పరిమాణాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకునేది కాకుండా, టైప్ 1లో అంటే 20 ఏళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళకి కరెక్ట్ టైంకి ఇన్సులిన్ ఇవ్వడం వల్ల ఆ ఇన్సులిన్ ఇస్తే కానీ తినేది తొందరగా అరగదు, సరిగ్గా అరగదు. అందుకని తినే పదార్థాల్లో అతి తక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకుని ఎక్కువగా ప్రోటీన్స్ తీసుకుంటే టైప్ 1 మేనేజ్ చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట, సులభం. అలాగే అందుకు వాళ్ళు ఇన్సులిన్ తీసుకునేది కంపల్సరీ. అలాగే పీరియాడికల్గా నేను ఇందాక చెప్పినట్టు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అనేది తిన్న తర్వాత గంటన్నర లేదా 2 గంటలు. స్పెషల్ కండిషన్స్ ఆర్ డిఫరెంట్. మామూలుగా షుగర్ వచ్చిన వాళ్ళు, టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు, టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు, మామూలుగా వచ్చిన వాళ్ళకి ఫాస్టింగ్ అనేది ఉదయం ఏమి తినకుండా చేసే టెస్ట్. అలాగే పోస్ట్ లంచ్ కానీ పోస్ట్ ప్రాండియల్ కానీ అంటారు. అంటే పోస్ట్ ప్రాండియల్ అంటే తిన్న తర్వాత టెస్ట్ 1 గంటన్నర. ఎందుకంటే మనం తినే పదార్థం గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వడానికి గంటన్నర టైం పడుతుంది. ఈ గంటన్నర లేదా 2 గంటలు, కొంతమందికి తొందరగా బ్లడ్ షుగర్ రావచ్చు, కొందరికి 2 గంటల దాకా రాకపోవచ్చు. సో 1.5 అవర్ నుంచి 2 గంటల లోపులో పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ తీసుకోవాలి. పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ ఇందాక చెప్పినట్టు 140, అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఫాస్టింగ్ మీకు ఎక్కడ ఎండ్ అవుతుంది, 120 కింద. 120 తర్వాత 140 దాకా ఉన్నది నార్మల్. 140 నుంచి 180 దాకా 200 దాకా ఉన్నది ప్రీ డయాబెటీస్. 200 దాటితే దాన్ని డయాబెటీస్ అంటారు. అంటే ఏమిటంటే 140 నుంచి 200 దాకా కూడా మనం ఫాస్టింగ్లో మేనేజ్ చేసినట్టు ఇక్కడ కూడా మనం చేసే ఆహారాన్ని నియంత్రించుకోవడం వల్ల, తినే పదార్థాలు నియంత్రించుకోవడం వల్ల, అలాగే సరైన వ్యాయామం చేయడం వల్ల మనకి తొందరగా బాగా చేయొచ్చు. దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారు, ప్రీ డయాబెటీస్. బట్ డయాబెటీస్ 200 దాటింది ఎప్పుడు కూడా, ఆ 200 దాటితే మాత్రం మనం మందులు అవసరం ఉంటుంది, దానికి తగ్గట్టు మందులు మనం వేసుకోవాలి. సో ఇవి మనం ఫాస్టింగ్ పోస్ట్ నుంచి ఇవాళ మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే 3 months యావరేజ్ అంటే HbA1c అంటారు, గ్లైకేటెడ్ హ్యూమోగ్లోబిన్. ఈ గ్లైకేటెడ్ హ్యూమోగ్లోబిన్ నార్మల్ వాళ్ళకి, ఏమీ షుగర్ లేని వాళ్ళకి ఎంత ఉంటుందంటే 5.8 అంటే 5.8 ఉండాలి. అది 6.5 లేదా 7 లోపులో దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. వీళ్ళు ఇందాక చెప్పినట్టు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ వలన, అంటే ఆహారాన్ని వ్యాయామాన్ని సరిగ్గా తీసుకుంటే, ఆహారం సరిగ్గా తీసుకుని వ్యాయామం సరిగ్గా చేసుకుంటే ఇది నియంత్రించుకోవచ్చు. కానీ మనం ఇది ప్రతిదీ కూడా మనం 3 నెలల దాకా మనం టైం ఇచ్చి దానికి తగ్గట్టు మనం అవసరమైతే మందులు వేసుకునే అవసరం కూడా చేసుకోవాలి. సో మనం ఈ పీరియాడికల్గా ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అనేది గ్లూకోమీటర్ అనేది ఉంటుంది, అలాగే ల్యాబ్లో చేసుకునే ఉంటాయి. సో మనం గ్లూకోమీటర్తో చేసుకునే రీడింగ్స్ ఎప్పుడు కూడా ప్లాస్మా కానీ వీనస్ నుంచి బ్లడ్ తీసుకుంటారు. అలాగే మనం తీసుకునే బ్లడ్ గ్లూకోమీటర్ అయితే మనం ప్రిక్ చేస్తారు. అలాగే ల్యాబ్లో అయితే మనకి ల్యాబ్ వాళ్ళు వచ్చి ఆ టెక్నీషియన్ మనకి తీసి ఇక్కడ మనకి వీనస్ బ్లడ్ కానీ ప్లాస్మా బ్లడ్ కానీ తీసుకుంటారు. ఈ వీనస్ బ్లడ్ తీసుకుని దాంట్లో షుగర్ ఎప్పుడు కూడా పోస్ట్ నుంచి నేను చెప్పినట్టు 140 దాటకూడదు. అలాగే ల్యాబ్ టెస్టుల్లో గ్లూకోజ్ ఎక్సినేజన్ని ఆ టెస్ట్ బయోకెమికల్ టెస్ట్ మనం చేస్తాం, గ్లూకోజ్ ఆక్సిడేస్. సో అలాగే నెక్స్ట్ మనం HbA1c అనేది 3 months యావరేజ్. అంటే మనం బాడీలో ఉన్న షుగర్ పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం రక్త ప్రసరణలో ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఈ ఎర్ర రక్త కణాలు సెల్ వాల్ చుట్టూ కూడా ఈ మనం ఎక్కువైన చక్కెర అంటే బ్లడ్ షుగరు అక్యుములేట్ చేసి దాన్ని గ్లైకేషన్ అంటారు. ఈ మొత్తం రక్త కణం చుట్టూ కూడా, ఎర్ర రక్తం చుట్టూ కూడా అది డిపాజిట్ అవుతుంది. ఆ డిపాజిషన్ లేయర్ అనేది థిక్నెస్ బట్టి మనం ఆహార దాన్ని బట్టి మనం ఇది రీడింగు మనకు వస్తుంది. ఎక్కువ థిక్నెస్ అయితే మనకి ఎక్కువ అవుతుంది, తక్కువ థిక్నెస్ అయితే తక్కువ ఉంటుంది. నార్మల్గా 5.8 దాటకూడదు. బట్ 5.8 నుంచి 7 దాకా కూడా మనం దాన్ని ప్రీ డయాబెటీస్ అంటాం. 7 తర్వాత ఎక్కువ కనిపిస్తే మాత్రం షుగర్ ఉంటుంది.
ఈ విధంగా ఈ 3 టెస్టులు ఇవాళ మనం నేర్చుకుందాం. వచ్చే కార్యక్రమంలో ఇంకా ఏమైనా టెస్టులు ఉన్నాయా, ఇంకా ఏమైనా అంటే కాంప్లికేషన్స్ ఏమిటి, వాటి గురించి మనం రేపు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.